హలో. వెల్కమ్ టు నెక్సాల్.కామ్. ఈరోజు మనం వచ్చేసి చూడండి, మనం బేసిక్గా యూనివర్సిటీస్కి అప్లై చేసినప్పుడు మీకు జర్మన్ గ్రేడ్ 2.5 జీపీఏ ఉండాలి, లేదా 2.4 జీపీఏ ఉండాలి. అసలు ఎంత ఉంటే మన పబ్లిక్ యూనివర్సిటీ వస్తుంది, ఎంత జీపీఏ ఉంటే అసలు ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అనేది మనం అయితే ఈరోజు చూద్దాం. అంతకన్నా ముందు నెక్స్ట్ చాలా రీసెంట్గానే తెలుగు కమ్యూనిటీ స్టార్ట్ చేసింది ఫేస్బుక్ పేజ్లో, తెలుగు స్టూడెంట్స్ ఇన్ జర్మనీ బై నిక్షాల. ఈ పేజ్ వచ్చేసి మీరు అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి, టైమ్లీ అప్డేట్స్ ఉంటాయి ఇందులోని. దీని లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇప్పుడు మనం చూద్దాం అసలు ఈ సిటీఎస్ ఎలాగా ఏంటి, జీపీ అలాగా ఏంటి అనేది. సో మీకు ఇక్కడ స్కానర్ కనిపిస్తుంది కదా, ఈ స్కాన్ చేసుకోండి. మీరు అయితే డైరెక్ట్ పేజ్కి వెళ్ళిపోతారు. లేదు అంటే మీరు www.nikshala.com అని టైప్ చేయగానే మీకైతే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇలా కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మీకైతే మటుకు కనిపిస్తుంది జర్మన్ గ్రేడ్ క్యాలిక్యులేటర్, స్టూడెంట్ క్లిక్ సిసిటీ, స్టూడెంట్ క్లిక్ అప్లికేషన్ ప్రాసెస్, జర్మన్ క్యాలిక్యులేటర్. ఓకే. సో దీని మీద క్లిక్ చేయగానే జర్మన్ క్యాలిక్యులేటర్ మీద అసలు ఈ జర్మన్ క్యాలిక్యులేటర్ దేని మీద కన్వర్ట్ చేస్తారంటే యూజింగ్ బవేరియన్ ఫార్ములా. ఓకే. మీరైతే చూడొచ్చు ఇక్కడ మ్యాక్సిమం గ్రేడెడ్ యూనివర్సిటీ, మినిమం గ్రేడ్ ఆర్ కరెంట్ గ్రేడ్ అంటే మ్యాక్సిమం పాసింగ్ మార్క్స్. అంటే ఇప్పుడు మా యూనివర్సిటీలో 100% వైస్ చూస్తారు, నాకు 100 వచ్చింది. పాసింగ్ మార్క్ 40%, నాకు వచ్చింది 62.4 అనుకుందాం. సో ఎంత 2.9. సో ఇప్పుడు అట్ ద సేమ్ టైం ఇప్పుడు నాకు గ్రేడ్స్ కావాలి. గ్రేడ్ నాకు 10 సిజిపిఐ మ్యాక్సిమమ్ 4, నాకు వచ్చేసి 8.8 సిజిపిఐ వచ్చింది. ఇది కన్వర్ట్ చేస్తే 1.6 ఇలాగా. సో మీరైతే ఎలాగైతే యూజింగ్ బవేరియన్ ఫార్ములా అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఇంకో విషయం ఏంటంటే అసలు ఎంత దాకా వస్తే మనకైతే పబ్లిక్ యూనివర్సిటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, 1 నుంచి 1.5 వస్తే వెరీ గుడ్, 1.5 నుంచి 1.6 నుంచి 2.5 వస్తే గుడ్, 2.6 నుంచి 3.5 వస్తే సాటిస్ఫాక్టరీ, 3.6 నుంచి 4 వస్తే పర్లేదు, 5 ఇంకా అంతకన్నా ఎక్కువ వస్తే ఫెయిల్, ఇంకా అవసరం లేదని. సో 5 అంతకన్నా ఎక్కువ వస్తే 5 చూద్దాం మనం ఒకసారి. దీని వచ్చేసి 5 ఇది మేము పాసింగ్ గ్రేడ్ 4 పెట్టుకుందాము. సో అలాగే మనకు వచ్చిన గ్రేడ్ 5.2 పెట్టుకుందాం. సో దీని కన్వర్షన్ నొక్కితే 3.9 అలాగా. సో తర్వాత సో కొన్ని నాకు వచ్చిన గ్రేడ్ 4 పెట్టుకుందాం అనుకోండి. సో మీరైతే చూడండి 4.6 ఇలాగ మొత్తం. ఇదైతే మాత్రం ఖచ్చితంగా బవేరియన్ ఫార్ములా యూస్ చేసి దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేసి బవేరియన్ ఫార్ములా బయట క్యాలిక్యులేట్ చేయడం కష్టం అవుతుంది కాబట్టి, సో మీకైతే ఇక్కడ మేమైతే ఇలా ప్రొవైడ్ చేస్తాము. సో మీరు చూడొచ్చు. సో ఎక్కడ దాకా పబ్లిక్ యూనివర్సిటీస్ వస్తాయంటే మీకు ఇక్కడైతే ఇంకా టాప్ యూనివర్సిటీస్ వస్తాయి. అంటే జీపీఏతో పాటు మీకైతే ఇంకా ఎక్స్ట్రా ఉంటుంది, జర్మన్ లాంగ్వేజ్ వర్క్ ఎక్స్పీరియన్స్, జిఆర్ఏ కానీ జీమెట్ కానీ అలాగా. ఓకే. 1.6 to 2.5 అంటే ఓకే, మనకి ఇందులో టాప్ యూనివర్సిటీస్ వస్తాయి. తర్వాత ఆ, ఇంకా 2.6 2.7 వరకు అయితే పబ్లిక్ యూనివర్సిటీస్ ఉంటాయి. 2.3 దాకా ఉంటాయి పబ్లిక్ యూనివర్సిటీస్ అనుకోండి, చాలా రేర్. 3 దాకా కూడా చాలా రేర్. మ్యాక్సిమం 2.6గా చాలా మటుకు అయిపోతాయి యూనివర్సిటీస్. 3 దాకా చాలా రేర్. ఇంకా 3 దాటితే ఇంకా మీరు ఏం చూసుకోకర్లేదు, ప్రైవేట్ యూనివర్సిటీస్. ప్రైవేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ అప్లై చేసుకోవాలి. జర్మన్ యూనివర్సిటీస్ ఉంటాయి కానీ చాలా, పబ్లిక్ యూనివర్సిటీస్ ఉంటాయి జర్మన్ పబ్లిక్ యూనివర్సిటీస్, బట్ చాలా రేర్. దానికి యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ ఇంకా చాలా డీప్గా చేయాలి అలాగా. సో ఇది మీకు ఇవాళ వీడియోలోనే అసలు జర్మన్ గ్రేడ్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటారు ఏంటి అనేది. సో మీరైతే ఇక్కడ చూడొచ్చు అసలు ఈసీటీఎస్ జర్మన్ గ్రేడ్ క్యాలిక్యులేటర్ అనేది సేమ్. చాలా మందికి డౌట్ కూడా ఉంటుంది, ఈసీటీఎస్ జర్మన్ గ్రేడ్ సేమ్ అండి. ఈసీటీఎస్ వచ్చేసి మీకు అకాడమిక్ రిజల్ట్స్ని క్యాలిక్యులేట్ చేయడానికి, వేరే జర్మన్ గ్రేడ్ వచ్చేసి మీకు వచ్చిన గ్రేడ్స్ని కన్వర్ట్ చేయడానికి. ఓకే. సో ఇదైతే వాళ్ళ వీడియో. నేనైతే దీని లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. అట్ ద సేమ్ టైం ఫేస్బుక్ పేజ్ కూడా మీరైతే మీ ఫ్రెండ్స్కి వీళ్ళందరికీ షేర్ చేయండి. అలాగే నిక్షాల వెబ్సైట్ రీసెంట్గా అప్డేట్ అయింది. మీరైతే ఒక్కసారి మొత్తం అంతా చూసి నిక్షాల వెబ్సైట్, ఎందుకంటే ప్రతి ప్రోడక్ట్ ఎవరో ఒకరు ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుంది.
బ్యాచిలర్స్ అవనండి, మాస్టర్స్ అవనండి, లేదా ఇప్పుడు చూపించే గ్రేడ్ క్యాలిక్యులేటర్, ఈజీడిఎస్ క్యాలిక్యులేటర్, ఇలాగా ఆ స్టూడెంట్ కొలీగ్, యూనివర్సిటీ లిస్ట్, స్టూడెంట్ కొలీగ్ అప్లికేషన్ ప్రాసెస్, టెస్టర్ అప్లికేషన్ ప్రాసెస్, ఇలాగా వాట్ నాట్ ఎవ్రీథింగ్ మీకు అయితే అన్ని మొత్తం నిక్షారా.com లో అయితే దొరికేస్తాయి. మీకు చెప్పాలంటే నిక్షారా.com ఒక వన్ స్టాప్ సొల్యూషన్ మీ జర్మనీ వెళ్ళడానికి ప్రాబ్లమ్స్ అన్నిటికీ. ఓకే. సో నిక్షారా వెబ్సైట్ని టైంని ఫాలో అవ్వండి, మీకైతే ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ.